నమస్తే వెల్కమ్ టు సునా చౌక్ తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో ఏ సమస్య వచ్చినా తమ సమస్య పరిష్కారం కోసం ఆ ప్రాంతంలోనే ధర్నా చేస్తారు. ఆ ప్రాంతాన్ని ప్రత్యేకంగా ధర్నా చౌక్ అని కూడా పిలుస్తారు. పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఇలా ఇంకెందరో ఇందిరా పార్క్ వేదికగా నిరసన తెలిపి తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు. ధర్నా చౌక్లో నిరసన కార్యక్రమాలు ఎక్కువ కావడంతో ప్రభుత్వం అక్కడ ఆందోళన కార్యక్రమాలు చేయరాదని గతంలో నిషేధించింది. దీంతో కొందరు కోర్టుకు వెళ్లారు. ఆ తర్వాత నిషేధం సడలించారు. అనంతరం ధర్నా చౌక్లో మామూలుగానే కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే తెలంగాణలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ధర్నా చౌక్లో నిరసనలపై కీలక నిర్ణయం తీసుకుంది. ధర్నా చౌక్ను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ధర్నా చౌక్లో ఉన్న ఆంక్షలను ఎత్తివేసేందుకు సర్కార్ సిద్ధమైంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ తరహాలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర ఏర్పాట్లకు నిర్ణయం తీసుకుంది. దీంతో ఇందిరా పార్క్ను హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. ప్రభుత్వ సూచన మేరకు ధర్నా చౌక్ను యథావిధిగా కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ధర్నా చౌక్లో సౌకర్యాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తామన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ధర్నాలు చేపట్టవచ్చని, అయితే ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా ధర్నాలు నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిరసనలు తెలియజేసుకోవచ్చని పోలీసులు అనుమతి ఇచ్చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కు అందరికీ ఉంటుందని హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. రైట్, ప్రస్తుతానికి మనం ధర్నా చౌక్ దగ్గర అయితే ఉన్నాం. ధర్నా చౌక్ ఏదైతే కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి ధర్నా చౌక్కి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేశారు. ఎందుకంటే ప్రజల సమస్యని నేరుగా ప్రభుత్వం ముందుకు తీసుకురావడం కావచ్చు, ఒక హక్కుని మనం శాంతియుతంగా ధర్నా చేసుకోవడానికైతే ఇటు ప్రభుత్వము ఇటు పోలీసులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అంశంపై ప్రజలు ఏమనుకుంటున్నారు రేవంత్ రెడ్డి నిర్ణయం పైన అనేసరి మరికొంతమందితో మనం అడిగైతే ప్రయత్నం చేద్దాము. రండి, చెప్పండి అన్న, ఇప్పుడు మీరు దీన్ని ఎలా చూస్తున్నారు? ఇది ఖచ్చితంగా మంచి గుడ్ ఇనిషియేటివ్ అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫ్రీగా ధర్నా చౌక్లో అన్ని ధర్నాలు నిరసనలు తెలియజేసేవారు. ఆ తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక దాన్ని బ్యాన్ చేయడం జరిగింది. బ్యాన్ చేస్తే కొంతమంది నాయకులు కోదండరాం లాంటి వాళ్ళు దాన్ని కోర్టుకు పోయి మళ్ళీ పర్మిషన్ తీసుకొని వచ్చిండ్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక కాంగ్రెస్ గవర్నమెంట్ యథావిధిగా ధర్నా చౌక్లో మీరు నిరసనలు తెలియజేయచ్చు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి నిరసన తెలియజేసే హక్కు ఉంది. శాంతియుతంగా ప్రతి ఒక్కరు ఎవరైనా వారి సమస్యల గురించి ప్రభుత్వానికి విన్నవించడానికి ఇది సరైన స్థలము. దీన్ని చుట్టుపక్కల ఇళ్ళకు వీళ్ళకి న్యూసెన్స్ అవుతుంది అనేది అబద్ధము. ధర్నాగా నడుస్తుంటుంది, పక్కన ట్రాఫిక్ వెళ్ళిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు ఎంత పెద్ద ధర్నాలు చేసినా కూడా న్యూసెన్స్ జరగలేదు. ఈ యథావిధిగా ఇక్కడ ధర్నా చౌక్లో నిరసనలు తెలియజేసే హక్కు ఇచ్చినందుకు కాంగ్రెస్ గవర్నమెంట్కు, అదేవిధంగా ప్రగతి భవన్ ఏదైతుందో దాన్ని కూడా ప్రజలకు స్వేచ్ఛగా రావడానికి దాని గడియలను బద్దలు కొట్టి పెట్టినందుకు మేము రేవంత్ రెడ్డి గవర్నమెంట్ని స్వాగతిస్తున్నాం. స్వచ్ఛందంగా మేము అందరం సపోర్ట్ చేస్తున్నాం దానికి.
రైట్. ఇప్పుడు కేసీఆర్ పాలన బాగుండినా ఇప్పుడు ఇన్ని రోజులు ధర్నాకు ఇప్పుడు ఎందుకంటే తెలంగాణ యుద్ధమ కారణంలో మొట్టమొదటిగా మనకు మొదటికి ధర్నా నుంచి మొదలైందంటే ధర్నా చౌక్ నుంచి ఎక్కువగా ఫేమస్ అయింది. కానీ దాన్నే క్లోజ్ చేసేసి ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి రావడంతో ఓపెన్ చేశారు. దాన్ని మీరు ఎలా అనుకుంటున్నారు? చాలా మంచి స్టెప్ ఇది. ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించడం, నిరసనలు తెలియజేయడానికి. ప్రభుత్వంలో ఉన్న దాంట్లో ప్రజలు సౌకర్యం చేయకుండా ఏదైనా వ్యతిరేకత జరిగినప్పుడు నిరసన తెలియజేసే హక్కు ఉండాలి. దానికి ఎక్కడో సరూర్ నగర్లో ఇంకెక్కడో తెలియజేయడం అంటే తప్పు. ప్రజల మధ్యనే నిరసన తెలియజేయాలనే ఉద్దేశంతో పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇది మంచి ఇనిషియేటివ్. రైట్. మీరు చెప్పండి సార్, మీరు ఎలా చూస్తున్నారు? నా పేరు మహేష్ తివారీ. నేను గోషామైల్ నుంచి ఇక్కడ 2 ఇయర్స్ నుంచి సెంటర్ 1లో యోగా చేస్తున్నా. ఇంతకుముందు చూస్తుంటే ధర్నా చౌక్ 2014 బిఫోర్ కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్, రోషయ్య గారు, వైఎస్ఆర్ సార్ చేసినారు. అప్పుడు ప్రజలతోని ముఖ్యమంత్రి గారు కలిసి వాళ్ళది ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్తే వినేవాళ్ళు. ఈ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి రాజ్యం విడిగా అయింది. అప్పుడు రాజ్యంలో 75,000 కోట్లు సర్ప్లస్ అకౌంట్ ఉండింది. 10 సంవత్సరం తర్వాత లెక్క చూస్తే దాదాపు 5 లక్షల కోట్లు అప్పు అయిపోయింది. నియర్లీ చూస్తే సంవత్సరంకి వాళ్ళు 60,000 కోట్లు అప్పు చేశారు. చూస్తే మేము బ్రిడ్జ్ కట్టాము. ప్రజలు ఎప్పుడు బ్రిడ్జ్లు కట్టాలి అది ఇది కావు, వాళ్ళకి ఇవ్వాల్సింది ఎలక్ట్రిసిటీ, వాటర్, సెక్యూరిటీ. వీళ్ళు మొత్తం కెమెరా మీద మొత్తం పైసలు తీసుకున్నారు పబ్లిక్ దగ్గర. ఇంకా బడ్జెట్లో చూపించి తీసుకొని వెళ్ళినారు. ప్రజలు వచ్చి చెప్తారమంటే వాళ్ళకి ధర్నా చౌకే తీసేసినారు. ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్లోనే ఉంటారు, ఎప్పుడు ఎవరికి కలవరు. మంత్రులకి గతి లేకుంటే జనాలకి ఎక్కడ కలుస్తారు? ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చినాడు అప్పటి నుంచి ప్రగతి భవన్ రోడ్ ఆక్యుపై చేసింది సీఎం గారు, కేసీఆర్ ఎక్స్ సీఎం గారు. దానికి డే 1 నుంచి తీసినారు. ధర్నా చౌక్ది పర్మిషన్ ఇచ్చేసినారు. ఇప్పుడు వాళ్ళు చేసింది మొత్తం అవినీతికి. రేవంత్ రెడ్డి గారు చెప్పినారు మేము తీస్తాం. ఇప్పుడు అవినీతి చేసి మొత్తం అప్పుల పాలన తెలంగాణలో చేసినారు. దానికి రేవంత్ రెడ్డి గారికి ఒక మినిమం 6 మంత్స్ టైం పడుతుంది. వాళ్ళు గట్టిగా నిజాయితీగా పనిచేస్తారని మేము దేవుడికి ఆశిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి మీద భరోసా పెట్టుకొని మన తెలంగాణకి బంగారు తెలంగాణ చెప్పినట్ల బంగారు తెలంగాణ చేసి చూపిస్తారని ప్రజలు అనుకుంటున్నారు. రైట్. మీరు చెప్పండి అన్న, మీరేమనుకుంటున్నారు? కేసీఆర్ది కరెక్టా, లేదంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ధర్నా చౌక్ని మళ్ళీ రీఓపెన్ చేయడం కరెక్ట్ అంటున్నారు? ధర్నా చౌక్ ఎప్పటికీ ఉండాలి. ఇక్కడ లేకున్నా ఢిల్లీలో అవి ధర్నా చేస్తున్నారు. మన ఆల్రెడీ కవిత మేడం బి అక్కడ ధర్నా చౌక్ దగ్గర ఢిల్లీలో ధర్నా చేసారు. మళ్ళీ ఇక్కడ మన సిటీ సెంటర్ లోపల ధర్నా చేస్తే ఏంటంటే ఎవరు ఏ సీఎం అయినా ఏ తప్పు చేసినా ఆడ పబ్లిక్ వచ్చి ధర్నా చేస్తే వాళ్ళకు పబ్లిక్ తెలుస్తుంది, మళ్ళా అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే ఏదున్నా పబ్లిక్ గురించే కదా సీఎం అయ్యేది. అలా ఇంటి గురించి సీఎం అయ్యేది ఎవ్వడు కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కడు సీఎం అయ్యేది పబ్లిక్ పనిచేస్తానే బయటికి వెళ్తేనే పబ్లిక్ ఓటేసి గెలిపించారు. ప్రతి దానికి ఏ పబ్లిక్ ఏం కావాలి అది ఇవ్వాలి. ఏదో చెప్పి బట్టవాజి మాటలు మాట్లాడి ఏదో ఇది ఇస్తాము అది ఇస్తామని ఏమి ఇవ్వకుండా పబ్లిక్ పరిశాన్ చేసి లాస్ట్కు బంగారం కాదు నా ఎండి కాదు ఇనుము అయిపోతుంది. ఆ విధంగా కాకుండా ప్రతి ఒక్కరు పబ్లిక్ ఏం కావాలి, కాలేజీలు కావాలి, ఎడ్యుకేషన్ కావాలి, రెండోది హాస్పిటల్ కావాలి, మూడోది వాటర్ కావాలి, నాలుగోది రైతులకు ఫెసిలిటీ వాటర్ కావాలి. కరెంటు ఏందండి, కరెంటు ఆల్రెడీ కాలువలు కట్టిరు, అన్నీ కట్టిరు, నదులు ఉన్నాయి, 24 గంటలు వాటర్ ప్రతి జాగాలో ఉన్నది. నదిలల్లా బాయిలల్లా అన్నిట్లల్లా ఆ పైప్ లైన్ వేసేస్తే వాళ్ళు పెట్టేస్తే సేన్లల్లో మస్తు వాటర్ వస్తుంది. ఆర్ సెకండ్ ధాన్యాలు పండించినవి పెద్ద కంపెనీలు కట్టి పబ్లిక్ ఇస్తే మా ఉపాధి బి కలిగిస్తుంది. ఆ రైతులకు ఇబ్బంది ఉండేది. ఎప్పుడు వర్షం వచ్చింది కొట్టుకుపోయిందంటే మీరు పెద్ద గోదాములు కట్టండి, పెద్ద ఫ్యాక్టరీలు పెట్టండి, అలా వర్క్ బి అవుతుంది, ఉపాధి బి కలుగుతుంది. ఇస్తుంటే పనులు చేయండి. ఏ సీఎం అయినా నేను పెద్ద అనుకుంటా ఇల్లు రిప్పుకుంటే కాదు. ఈ విధంగా చేస్తే బాగుంటుంది. ఏడా ధర్నా చౌక్ ఏడున్నా ఏం కాదు. ప్రతి సీఎం అయినా మంచి పని చేస్తే ధర్నా చౌకులు ఉండే 100 ధర్నా చౌకులు ఉండని ఏం ఫరగబడేది. ఈ దొంగ లెక్కలు చేస్తే ధర్నా చౌకులు తీయంటారు.
ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఈ ధర్నా చౌక్లో మీకున్న సమస్యల్ని శాంతియుతంగా ధర్నా చేసుకునేందుకు ఇది మళ్ళా పునఃప్రారంభం ఇచ్చిండు. కానీ బండ్లకు మాత్రం ఇబ్బంది పెట్టకపోతే ఏం లేదు. బండ్లకు ఇబ్బంది పెట్టకపోతే ఏం రేవంత్ రెడ్డి పెట్టిండు. మంచిదే, పెట్టుకుంటే మంచిది, కానీ బండ్లకు దానికి ఇబ్బంది పెట్టకపోతే అయిపోయి. ఇక్కడ ధర్నాలు చేసుకోవచ్చు, ఇక్కడ బాగుంటుంది అంటున్నట్లే. ప్రజలు అలా ధర్నా చేసే సమస్యలు తీర్తాయి అంటున్నారా? తీరుతాయి ఇక్కడ. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు? 23 ఏళ్ళ నుంచి. ఇప్పుడు ధర్నాలు జరుగుతున్నాయా మీరు చూస్తున్నప్పుడు? జరుగుతున్నట్లే. మీకు ఇప్పుడు అంటే కేసీఆర్ పాలన బాగుందా లేకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉంది? ఇద్దరు పాలన బాగుంది అట్లా. ఇది బాగుంది, అది బాగుంది. ఇంకా ఇప్పుడు స్టార్టింగ్ కదా, ఇప్పుడు ఇంకా తెలియదు కదా ఇంకా. మరి కేసీఆర్ ఎందుకు బంద్ చేసిండు ధర్నా చౌక్? ఎందుకంటే ఇప్పుడు డిస్ట్రిక్ట్ వైజ్ పెట్టుకోమని చెప్పిండు అలా. అవును, ధర్నా చౌక్ అనేది మన ప్రజాస్వామ్యంలో అందరు చేసుకోవచ్చని అంతకుముందు అన్నారు. ఆల్రెడీ ఇంతకుముందు కూడా హైకోర్టు నుంచి మనకు కేసీఆర్ ప్రభుత్వం తీసేసినప్పుడు మనకు హైకోర్టు గవర్నమెంట్ ఏం ప్రశ్నించిందంటే మనకు సెల్ టవర్ అనేది అడవిలో పెడితే ముఖ్యమా లేదంటే పబ్లిక్లో పెడితే ముఖ్యమా అని చెప్పేసి ఆల్రెడీ మన ప్రభుత్వాన్ని ప్రశ్నించేది. అంటే పబ్లిక్లో మనకు అనేది ఏంటంటే మన సెల్ ఫోన్, ఉదాహరణకు మనకు హైకోర్టు ఏం చెప్పిందంటే అప్పుడు మనకు సిగ్నల్ అనేది మనకు పబ్లిక్లో ఉంటే బెస్ట్ అని చెప్పేసి అప్పుడు ఒపీనియన్ ఇచ్చింది గవర్నమెంట్కి. అందువల్ల అప్పుడు తీసేసిన వాళ్ళు మళ్ళీ పెట్టారు. ఉండాలి ధర్నా చౌక్ అనేది పబ్లిక్లో ఉండాలి. ఇవాళ ఏమైందంటే ఇలా 3 సార్లు పండించిన ధాన్యం కూడా 2000 క్వింటాలు అట్లేమో మాత ఉన్నారు. ఆయననేమో 4200 పామ్ హౌస్లో పండింది. దాంట్లో బంగారం పండిందా, ఇలా ఎన్ని పండిందా? పండింది పంట అంత ఒకటి కదా, అందరికీ రైతులకు నడిపేలే కదా అని ఏమో 4200 ఏమో కేసీఆర్ పోతాయి, ప్రజలు ఏమో 2200 ప్రజలు పోతాయి. ఇది వాళ్ళు చేసే అన్యాయం. మరి ధరణి తెచ్చిండు మంచి భూములన్నీ కొట్టేసారు. ఆ భూములు కూడా ఎవరి కావాలి ఇప్పుడు గిరిజనులు. వాళ్ళు చేసిన పాలన తండ్రి మంత్రే, కొడుకు మంత్రే, అల్లుడు మంత్రే, బిడ్డ మంత్రే అన్న 4 కుటుంబ పాలన చేసారు, పోయిర్రు. దేవుడు వెంటనే తీసుకుపోయారు, వెళ్ళిపోయారు వాళ్ళు. అండ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి మాత్రం ఇప్పుడు ఈ ధర్నా చౌక్ ఇప్పుడు తెలంగాణ యుద్ధం అప్పుడు మొదలైంది ఇక్కడ నుంచి యుద్ధం మొదలైంది. ఇప్పుడు అది దాన్ని బంద్ చేసిండు. ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత రేవంత్ రెడ్డి రాగానే ఇక్కడ శాంతియుతంగా ధర్నా చేసుకోవచ్చు అన్నాడు. సమస్యలు చెప్పుకోవచ్చు, అందరూ ఆయనకు పోయి చెప్పచ్చు. ఇక్కడ చేసుకుంటారు, ధర్నా చౌక్ చేయాలి. ధర్నా చౌక్ ఎందుకు బంద్ చేశారంటే అవినీతి గురించే వాళ్ళు ధర్నా చౌక్ బంద్ చేసారు. వాళ్ళు కేసీఆర్ వాళ్ళు అవినీతి గురించి ధర్నా చౌక్ బంద్ చేసారు. వాళ్ళు బంద్ చేసిందే దాని గురించి, అవినీతి దోసుకుందామనే బంద్ చేసారు వాళ్ళు. తండ్రి 4 అల్లుడు కానీ బిడ్డ కానీ వాళ్ళు కానీ వాళ్ళు దోసుకుందామనే వాళ్ళు బంద్ చేశారు. ధరణి తెచ్చిండు, మంచి భూములు ఇప్పుడు గిరిజనుల భూములు ఎవరికి కాలేవు. ఇప్పుడు అవన్నీ మరి అమలు చేస్తున్నాను అడిగిన చెప్పులారిపోయిన తిరుగుతారు. పాపనపేట మండలాలు తిన్నాం, మెదక్ జిల్లాల మండలాలు తిన్నాము. అది రానే కాదు, 4000 తిన్నాడు, 2000 తిన్నాడు, 1000 రూపాయలు తిన్నా కానీ కూడా పని కాలేదు. ఏడున్న పని కూడా అని ఉన్నది. ఇప్పుడు కూడా వాళ్ళు చేసింది ఏమి చేయలే, వాళ్ళు ఏమి చేయకూడదు. అవినీతికి ఉన్నోనికే చేసిండు. ఇలా దరిద్ర బంధాన్ని పెట్టిండు. ఇలా ఒక్కొక్కరికేమో బిర్యానీ పెట్టిండు, ఒక్కొక్కరికేమో పప్పుచారు కూడా పెట్టారు. ఒక్కొక్కరికి 10 లక్షల బండి ఇచ్చిండు. అదే మనిషికి 10,000 ఇవ్వనుంటి నువ్వు పబ్లిక్ మొత్తం అందరికీ అట్లా ఇవ్వలేదు. ఒక్కొక్కరికి 10 లక్షలు ఇచ్చిండు, ఒక్కొక్కరికి ఏం ఇవ్వలేదు. అంతే. ధర్నా చేసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే శాంతియుతంగా చేయాలి, కానీ దౌర్జన్యం అవి చేయకూడదు. ఎదుటోనికి ఎఫెక్ట్ లేకుండా చేస్తే మంచిదే. మన ప్రభుత్వానికి తెలపాలంటే ధర్నా చేయాలి కదా, చేస్తేనే తెలిసేది, లేకుంటే విషయాలు తెలియదు కదా. మన సమస్యలు ప్రభుత్వానికి తెలపాలంటే ధర్నా చేయాలి. ధర్నా చేసి మన భావాన్ని వ్యక్తపరచాలి. చేసినప్పుడు అంటే ఇప్పుడు ప్రజెంట్ బాగానే ఉంటుంది, ఎవరు వచ్చినా బాగానే చేస్తారు కదా. అది బాగా చేస్తాడు కదా ప్రజెంట్, ప్రజా దర్బారు ఇవన్నీ నిర్వహించి ఇంకా రాగా అన్నీ బాగా చేస్తాడని నేను అనుకుంటున్నాను. చేస్తాడు, బాగా చేస్తాడు. రైట్, మనం చూడొచ్చు ప్రస్తుతానికి ఏదేమైనప్పటికీ కూడా ధర్నా చౌక్ ఉండడం ప్రజల సమస్యని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళడానికి ఇది కూడా ఒక మరో గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వానికి వీళ్ళ ప్రజల సమస్యలని ప్రభుత్వం ముందుకు వెళ్తేనే పరిష్కారం అవుతుందని కూడా ప్రజలు కూడా చాలా వరకు ఆశిస్తున్నారు. కెమెరామ్యాన్ శ్రీరామ్తో బీఆర్కే న్యూస్, హైదరాబాద్.